బ్రేకింగ్ న్యూస్ పేట్మ నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్కి మార్చింది. హే, మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు ఫైనాన్స్ మరియు టెక్నాలజీ ప్రపంచం నుండి మనకు కొన్ని ఉత్తేజకరమైన వార్తలు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ పేట్మ వెనుక ఉన్న ONE97 కమ్యూనికేషన్స్ ఇప్పుడే ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. నివేదికల ప్రకారం పేట్మ తన నోడల్ ఖాతాను పేట్మ పేమెంట్స్ బ్యాంక్ నుండి యాక్సిస్ బ్యాంక్కి మార్చింది. అయితే దీని అర్థం ఏమిటి? సరే, నోడల్ ఖాతా అనేది తప్పనిసరిగా కస్టమర్లు మరియు విక్రేతల తరపున నిధులను కలిగి ఉండటానికి మధ్యవర్తులు ఉపయోగించే బ్యాంక్ ఖాతా. ఈ ఖాతాను యాక్సిస్ బ్యాంకు తరలించడం ద్వారా పేట్మ దాని వినియోగదారుల కోసం అతుకులు లేని లావాదేవీలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ప్రకటనలో పేట్మ దాని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. మా వ్యాపారి భాగస్వాములకు సమ్మతి మరియు నియంత్రణ మార్గదర్శకాలపై దృష్టి సారించి అతుకులు లేని సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. యాక్సిస్ బ్యాంక్కి చెందిన ఒక అధికారి ఈ చర్యపై వ్యాఖ్యానిస్తూ, ఇది నోడల్ ఖాతా ద్వారా డబ్బు సజావుగా ప్రవహిస్తుంది మరియు బ్యాలెన్స్లను మెరుగుపరుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నోడల్ ఖాతాలను నిరంతర నిబంధనలను పాటించకపోవడం మరియు పర్యవేక్షక ఆందోళనల కారణంగా రద్దు చేయాలని ఆదేశించింది. అయితే కొత్త డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలను నిలిపివేయడానికి పేట్మ పేమెంట్స్ బ్యాంక్ గడువును సెంట్రల్ బ్యాంక్ మార్చి 15 వరకు పొడిగించింది. కాబట్టి పేట్మ సేవలను ఉపయోగించే వ్యాపారులకు దీని అర్థం ఏమిటి? RBI ప్రకారం వ్యాపారులు ఇప్పటికీ పేట్మ యొక్క QR కోడ్లు మరియు ఇతర బ్యాంకులకు లింక్ చేయబడిన పరికరాలను ఉపయోగించి చెల్లింపులను అంగీకరించవచ్చు. కానీ పేట్మ పేమెంట్స్ బ్యాంక్కి లింక్ చేసిన వారికి మాత్రమే వాపసు లేదా క్యాష్ బ్యాక్లు అందుతాయి. ఏదైనా అంతరాయాన్ని నివారించడానికి వ్యాపారులు మరొక బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన తాజా QR కోడ్ను పొందాలని RBI సూచిస్తుంది. పేట్మ మార్కెట్ ఉనికిని చూపే చిత్రానికి మార్పు. 10.6 మిలియన్లకు పైగా సౌండ్ బాక్స్లు మరియు పోస్ పరికరాలతో పేట్మ మార్కెట్లో ప్రధాన ప్లేయర్గా కొనసాగుతోంది మరియు అది నేటి వీడియోను ముగించింది. పేట్మ యాక్సిస్ బ్యాంకు వెళ్లడం గురించి మీరు ఏమనుకు? మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.